మల్కాజ్గిరి నియోజకవర్గ మేడ్చల్ జిల్లా రాష్ట్ర ప్రధానమంత్రి బీజేపీ పార్టీ ప్రజలకు నరేంద్ర మోడీ కృషి చేస్తున్నాడని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డితో VB8 న్యూస్ ప్రతినిధి అల్లి ప్రభాకర్ రెడ్డి ముఖాముఖి. శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని బండి ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మొదట బీకోడూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు కరెంటు కూడా యూనిట్లు తగ్గించారు. 200 యూనిట్ కాడికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. వీళ్ళ హామీలు 4 హామీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలల్లో 4 హామీలు గ్యారంటీ చేశాడు. రైతు ఇప్పుడు లేడీస్ కానీ ఫ్రీ బస్ లేడీస్కి 200 యూనిట్, గరీబులకు 200 యూనిట్ వరకు ఫ్రీ, జీరో బిల్లు. వీళ్ళు 4 గ్యారంటీలు ఇచ్చినాం. ఇంకా 2 గ్యారంటీలు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని అంటున్నారు. దాని యొక్క మీ యొక్క ప్రస్తావన దాని గురించి ఏమంటున్నారు? ఇప్పుడు రాగానే ఇప్పుడు రైతులకు పండించిన పంట ఉంది కదా, దాన్నే కొనలేని పరిస్థితి. ఏమంటే 500 బోనస్ ఇస్తాను కదా. ఇప్పుడు ఎన్నికలు కూడా అవన్నీ అడ్డం రావు రైతులకు వేయడానికి. మళ్ళీ ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు 500 లేదు, కొనలేగిన చాలా. ఇంకా మిల్లర్లు కొంటలేరు. మొన్న ఏమన్నా రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటూ ఉన్నాడు. అంటే యాక్షన్ చేయకముందే నువ్వు రాష్ట్ర ప్రభుత్వంతో బడ్జెట్ అలాట్మెంట్ చేసి ఏదైతే కొనేదానికి బడ్జెట్ పెట్టి ఇస్తే నీకు ఇస్తారు. నువ్వు మిల్లర్లను మిస్గైడ్ చేసి ఏదో వాళ్ళని మీద చేయడం కాదు. అసలు రివ్యూ మీటింగ్లే లేవు. ఇప్పుడు పంట వస్తుంది, దాన్ని ఎట్లా కొనాలనే రివ్యూ మీటింగ్ లేవు. 500 బోనస్ ఇస్తాం, అది చెప్పేది లేదు. ఇప్పుడు కనీసం ఇప్పుడు పంట బీమా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, దాన్నన్నా ఇంప్లిమెంటేషన్ చేయాలి. వచ్చే పంటలకన్నా ఇప్పుడు కరెంటు లేక చాలామంది రైతులు బోర్డు పని చేయలేదు, కరెంటు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నాం కదా మన కళ్ళతోటి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది మోసమైన వాగ్దానాలు ఇస్తాయి, కానీ పనులు వచ్చే. ఇప్పుడు కరెంటుకి లేదు. ఇప్పుడు అంతకుముందు కరెంటు ఉండే, ఇప్పుడు ఉండకపోవడం కారణం రేవంత్ రెడ్డి వాళ్ళు కదా. అలా ఇంత పనికిరాని పాలన చేస్తూ గతంలో ఇచ్చింది కానీ ఇవ్వలేక పరిస్థితి ఉంది కదా. మళ్ళీ ఎవరు అంటే అధికారం నిర్వహించలేకపోవడమే కదా. ఓకే సార్, ఇప్పుడు డోర్ టు డోరు 3 డేస్ బ్యాక్ డోర్ టు డోర్ ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల యొక్క ప్రస్తావన ఎలా ఉంటుంది? ప్రజల్లో నాడి ఎలా ఏమంటున్నారు? అంటే మేము చెప్తే ఏదో అంబాక్ అనుకుంటారు. మీరుగా జనరల్గా ఉండి ఇప్పుడు మేము అంటే మేము ప్రజలతోనే ఉంటాం. ఇప్పుడు అప్పుడు మొత్తం ఇప్పుడు ప్రచారం చేస్తే అయినా ప్రజలే అంటే చాలా మటుకు ఇప్పుడు ఆ 12 నెలల పిల్లల నుంచి మొదలు పెడితే ముసలుల వరకు ఈసారి మోడీకి వేస్తాం, బీజేపీకి వేస్తామని అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ చాలామంది అనుకుంటారు. కులాలు అయితే పక్కా అనుకుంటారు. ఎందుకంటే ముస్లింల కొంతమంది కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకమని అట్లా చేయడం వల్ల ఆ ముస్లిం మత పెద్ద అట్లా రాయడం, అట్లా చెప్పడం వల్ల కొద్దిగా వాళ్ళకు చెప్పలేకపోతున్నారు అంత. కానీ వేరే వర్గాల మొత్తం ఎడ్యుకేటెడ్స్ ఖచ్చితంగా ఈరోజు బీజేపీకే ఓట్లు వేయమని పిల్లలు చెప్తారు. కాలేజీ పిల్లలు అందరూ వాళ్ళకి అవగాహన ఉంది, దాన్ని చూస్తారు. నీతి నిజాయితీ పాలన మోడీ వాళ్ళే చెప్తారు. అదే మోడీ అంటే నీతి నిజాయితీ అది చెప్పింది చేస్తున్నారు. మంచి పాలన ఉంది, కంటిన్యూ చేయాలనే ఆలోచన ప్రజల్లో ఉంది, అన్ని వర్గాల ప్రజల్లో. ఓకే సార్, మేడ్చల్ జిల్లా రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి గారు వారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రజల నాడి కూడా బీజేపీ జై ఈటల జై మోడీ, జై ఈటల జై మోడీ. ప్రతి గడపకి వెళ్ళినా కానీ బీజేపీ గెలుస్తుంది, బీజేపీకే ఓటేస్తాము, ఈటల రాజేందర్ గారినే గెలిపిస్తామని చెప్పేసి ప్రజల్లో కూడా అవగాహన అలాగే ఉంది. ప్రజలు కూడా సేమ్ ఈ మోడీ బీజేపీకే ఓటేస్తాము, ఈటల రాజేందర్ గారినే గెలిపిస్తామని మీరు తిరిగి ఇంటింటికి ప్రచారం చేయని అవసరం కూడా లేదు. ఈటల రాజేందర్ గారికే ఓటేస్తామని చెప్పేసి ప్రతి నాడి అలాగే జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై ఈటల రాజేందర్ గారు అని అంటున్నారు. ఓకే, వీరి యొక్క ముఖాముఖి పరిచయం. స్పందన అంటే సాధారణంగా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి గత 10 సంవత్సరాల నుంచి పాలన చేస్తున్నారు కాబట్టి 2 టర్మ్ నుంచి 3వ టర్ము పోవడంలో చాలా రాజకీయ పార్టీలకు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వ్యక్తిగత పార్టీలు పనిచేయలేదనో, లేకపోతే అవినీతి అక్రమాలు, లేదంటే ప్రజలకు దగ్గర కాకపోవడం అనే మైనస్లు ఉంటాయి.
కానీ భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ కానీ భవిష్యత్ చేసే డెవలప్మెంట్ మీద పూర్తి అచంచలమైన విశ్వాసం అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలలో కూడా కనబడుతుంది. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది, ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అన్నారు వాళ్ళు. ఈ యొక్క మోడీ పాలనలో మరి ఏం గ్యారంటీలు, మీరు ఏమి వాళ్ళ యొక్క గ్యారంటీలు ఏంటి? గ్యారంటీ మోడీ, షూరిటీ ఈటల రాజేందర్ అని అంటున్నారు. వారి యొక్క నిధులు ఏం నిధులు ఇవ్వబోతున్నారు? గత 10 ఏళ్ళు పరిపాలన చేసింది మోడీ పరిపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి కూడా నిధులు ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు, చేయలేదు. ఆయన 2-3 ఇయర్స్ మా హుజూరాబాద్లో పోటీ చేశారు, అక్కడ 3 ఇయర్స్ మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయాడు. ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. కేంద్రం నుంచి ఎలా నిధులు రాబట్టబోతున్నాడు? నిధులు వాడి యొక్క ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ ఏముంటుందంటే కేంద్రం ఇచ్చే నిధులు మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వస్తాయి. ఏదో స్పెషల్గా కొన్ని కేటగిరీ తప్ప అన్నీ రాష్ట్ర ప్రభుత్వం త్రూనే వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు గ్రామాల రోడ్లు కానీ, మోరీలు కానీ, పెన్షన్లు కానీ, మరి వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి 100ల దాదాపు 40 నుంచి 60 రూపాయలు శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి. అది ప్రజలకు వివరణంగా కొంతమంది తెలిసినా పట్టించుకోరు, కానీ కొంతమంది తెలుస్తుంది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం చేసేది ఏదో ఈ పెద్ద యూనివర్సిటీలు కానీ, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు చేయడం డైరెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీకి దాదాపు 6-7 మెడికల్ కాలేజీలకు స్థలాలు ఇవ్వక కేసీఆర్ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు హౌసింగ్ ఉంటాయి, పేదలకు ఇచ్చే ప్లాట్లు 3,000 కోట్లకు లెక్కలు చెప్పాక ఆగినాయి. అటువంటివి చాలా ఉంటాయి. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మేము ముఖ్యంగా ఏంటంటే మల్కాజ్గిరి అనేది దాదాపు ఒక 40 లక్షల మంది జనాభా ఉంటుంది. ఒక చిన్న ఈస్టర్న్ సైడ్ అస్సాం అటువంటి రాష్ట్రాలకు జనాభా ఎంత ఉందో అంత ఉంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రావడం వల్ల, మళ్ళీ ఈటల రాజేందర్ గెలవడం వల్ల అభివృద్ధి అనేది మనకు ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంది, పేదలు ఎక్కువ ఉంటారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరైనా పేదలు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి కావాల్సింది ఇమీడియట్లీ ఫస్ట్ కిరాయి పెట్టుకుని ఉంటారు. దాదాపు 5,000, 10,000 ఒక చిన్న కుటుంబం 4 రోజులు ఉండాలన్నా 4,000 కిరాయి అవుతుంది. కాబట్టి ఎక్కువ కోరుకుంటారంటే మాకు ఇల్లు కావాలని కోరుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది పారిశ్రామిక వలస కార్మికులు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకు మొదటి ప్రియారిటీ ఏంటంటే ఇల్లు కట్టియడమే ఒక పెద్ద సమస్య పరిష్కారం. అది రెండోది ఏంటంటే హెల్త్, వైద్యం అనేది ఇంపార్టెంట్. వైద్యం కోసం ఈరోజు చిన్న ఆపరేషన్ కావాలన్నా డెలివరీ ఆపరేషన్లకైనా ఈరోజు లక్షల రూపాయలు అవుతుంది, 1,00,000 రూపాయలు అవుతుంది. కాబట్టి మెడికల్ హాస్పిటల్ మంచి ఇది డాక్టర్లతోటి. ఇప్పుడు మేడ్చల్ తీసుకుందాం. ఇక్కడ మేడ్చల్ ఇంత పెద్ద మేడ్చల్ జిల్లా హెడ్ క్వార్టరు ప్లస్ అసెంబ్లీ హెడ్ క్వార్టరు, కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు, ఉన్నాగినా చిన్న ఆపరేషన్ చేయరు. అటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అంతటైనా అదే పరిస్థితి ఉంది నియోజకవర్గం. అవి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే రెండోది ఒకటి ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు, ఎందుకంటే ఉత్తర తెలంగాణకు ముఖద్వారం కాబట్టి మేడ్చల్ రూట్, ప్యారడైస్ నుంచి మేడ్చల్ రూట్ కానీ, లేకుంటే గట్కేసర్ నుంచి ఉప్పల్ నుంచి గట్కేసర్ రూట్ కానీ, ఇప్పుడు ఎంఎంటీఎస్ కాకుండా మెట్రో ఇవ్వడం వల్ల చాలా వేగంగా కొన్ని వేల మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు రోజు పోతుంటారు. ఇప్పుడు బస్సులు అడిగినా ఇబ్బంది అవుతుంది. మేము డిమాండ్ ఏం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈటల రాజేందర్ రావడం వల్ల మెట్రో వేయడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి హామీలే ఇస్తుంది కదా, మెట్రో కంపల్సరీ మేడ్చల్ వరకు మెట్రో ఇస్తామని మొన్న సీఎం మీటింగ్లో కూడా అన్నాడు. సీఎం ఇప్పుడు ఏమంటున్నాడంటే హుజూరాబాద్లో గెలిచి అక్కడికి నిధులు రాలేదు, ఇక్కడ కూడా గెలిచి నిధులు తెస్తాడని ఆయనకి ఏం గ్యారంటీ, చర్చలకు సిద్ధమా అన్నట్టుగా మైనంపల్లిని పిలుస్తాం చర్చలకు సిద్ధమా అని చెప్పేసి అంటున్నారు. దాని యొక్క మీ అభిప్రాయం? ఇప్పుడు నేను ఏమంటారు, రేవంత్ రెడ్డి అంటే మర్చిపోవచ్చు, 5 ఏళ్ళు ఎంపీ చేసిండు. ఆయన సొంతంగా
పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాగినా లేకుంటే ఎంపీగా ఉన్నాగినా ఏ రోజుకైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసే నిర్లక్ష్యానికి మేడ్చల్ నియోజకవర్గం ఏం అభివృద్ధి కావాలి మేడ్చల్ మల్కాజ్గిరిలో అనేది ఒక్కరోజుకైనా అడిగిన పాపాన పోలే పట్టించుకున్న పాపాన పోలేదు ప్రజలంగా చూడలేదు ఒక దేని సందర్శన సందర్భాలు లేవు అందరు ఆయన లెక్కలనే ఉంటాడు అనుకోవడం రేవంత్ రెడ్డి లెక్క ఉంటాడు అనుకోవడం పొరపాటు ఈటల రాజేంద్ర గారు ఒక తెలంగాణ ఉద్యమం నడిపించిండు మృదు స్వభావి ఎవరు చెప్పిన వింటారు కానీ గ్రౌండ్ అంటే కింది క్షేత్ర స్థాయిలో ఏం చేయాలో ఆలోచన ఉన్న వ్యక్తి మెంగిన బీజేపీ కార్యకర్తలం కాబట్టి ఖచ్చితంగా ఏమేమి పనులు కావాలో తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం మీద అయినా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నడిపిస్తాం మేము రేపు పొద్దున ఇవ్వకపోయినా ఏమైనా స్తంభింపై చేసినా అడ్డం పడ్డా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తోటి ప్రజా ఉద్యమం నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాని కార్యాచరణ ఉంటుంది మాతోటి ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఏమంటుండు దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి అని అంటూ బీజేపీ మతతత్వ ప్రచారాల వల్ల ఏదో ఈ యొక్క కాంగ్రెస్ను ఓడిద్దామని చెప్పేసి అన్నట్టుగా నానా మాటలు చెప్తున్నాడు వీడియోలో కూడా వస్తున్నది మొన్న కూడా తుక్కుగూడలో కానీ ఎక్కడ మీటింగ్లో అయినా ఆయన అదే అంటున్నాడు ఎందుకంటే దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి ఇట్లా మత ప్రచారం చేయడం వల్ల మత కక్షలు చేయడం వల్ల ఇది వేరే రకంగా ప్రవర్తిస్తారని చెప్పి ఆయన ప్రస్తావించడం అవుతుంది దాని మీద మీరు ఈ యొక్క అభిప్రాయం ఏంటి బీజేపీ వాళ్ళే ఇలా చేస్తున్నారు అన్నట్టుగా ప్రచారం ఇప్పుడు ఉదాహరణకు దొంగ పోలీసులు అన్నాడు పోలీసులు ఉల్టా దొంగ అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ